రాసిన పేరు ఎన్నుకున్న పేరు ఎవరు మిస్ కాకుండా మాట్లాడు స్టార్టా కిరణ్ ఫోటోలు ఇస్తాను నాకు ఈ ఫోటో మున్నూరు కాపుల ఐక్యత వర్ధిల్లాలి. జై మున్నూరు కాపు. మున్నూరు కాపుల ఐక్యత వర్ధిల్లాలి. జై మున్నూరు కాపు. జై మున్నూరు కాపు. జై మున్నూరు కాపు. ఉమ్మడి వరంగల్ జిల్లా మున్నూరు కాపు కుల బాంధవులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. మరి గౌరవ పెద్దలు మాజీ ఎమ్మెల్సీ కొండ మురళీ అన్న గారికి ప్రత్యేకంగా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ ఈరోజు 10 తారీఖు 7వ నెల 2025 గురువారం రోజున వరంగల్ జిల్లా మున్నూరు కాపు సంఘం జిల్లా కమిటీ ఎన్నికలు నేను తెలంగాణ మున్నూరు కాపు సంఘం పటేల్స్ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ కొండదేవయ్య పటేల్, మరి నాతో పాటుగా ఉమ్మడి జిల్లా అధ్యక్షులు కట్కంపెంట పటేల్ గారు, మరి ఇంకా ఈరోజు కొండ మురళి అన్నగారి అధ్యక్షతన ఆధ్వర్యంలో దాదాపుగా ఒక నెల రోజుల నుంచి కూడా జిల్లా కమిటీ ఎన్నికలు నిర్వహించాలనుకున్నాము. మరి ఈరోజు గురు పూర్ణిమ చాలా మంచి రోజు సందర్భంగా దాదాపుగా 2011లో అప్పుడు కటకం పెంటన్న గారు జిల్లా అధ్యక్షులుగా వారు అయినారు. మరి దాదాపుగా 11 సంవత్సరాల తర్వాత ఈరోజు వరంగల్ జిల్లా కమిటీ అధ్యక్ష ఎన్నికలు ఈరోజు జరిగినవి. మరి దీనిలో ముఖ్య నాయకులందరూ పాల్గొన్నారు. మరి ఈరోజు యునానిమస్గా అందరు దాదాపుగా ఒక వారం రోజుల నుంచి కూడా చర్చ జరిగింది, ఎవరినైతే ఒక అధ్యక్షులుగా నియమిస్తామని చర్చ జరిగిన దాని ఆధ్వర్యంలో అందరూ కూడా ఏకగ్రీవంగా యునానిమస్గా ముసుకుమల్ల సుధాకర్ పటేల్ గారిని మరి కార్పొరేటర్గా ఉన్నారు. చాలా నుంచి కూడా సంఘంలో పనిచేస్తారు. మాకు నిత్యాన సత్రంలో కూడా ఒక డైరెక్టర్గా ఉన్నారు. వారిని అందరూ ఏకగ్రీవంగా ఎన్నుకొని వారిని పేరును సూచించడం జరిగింది. మరి వారు అందరూ సూచించిన విధంగా మరి కొండ మురళన్న గారు వారి చేతుల మీదుగా జిల్లా అధ్యక్షులుగా నియామక పత్రం కూడా అందజేయడం కూడా జరిగింది. మరి ఈరోజు ముఖ్యంగా ఈరోజు ఉమ్మడి జిల్లాలో మాకు ఇక్కడ పెద్ద ఆస్తి అప్పటి నుంచి పెద్దలందరూ కష్టపడి దాన్ని కాపాడినారు. దానిలో కూడా మరి గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మరి 7 కోట్ల రూపాయలు కూడా వారు కొండ సురేఖ దేవాదాయ శాఖ మంత్రి వర్యులు మరి వారి కృషితోని మరి వారు మాకు ఇవ్వడం జరిగింది. ఆ బిల్డింగ్లో కూడా ఆ ల్యాండ్లో కూడా పెద్ద ఒక కమ్యూనిటీ హాల్ హాస్టల్ బిల్డింగ్ కూడా నిర్మాణం అనేది చేస్తున్నారు. మరి దానిలో మేము ఈరోజు కొండ మురళన్న గారిని కూడా ఒక రాష్ట్ర అధ్యక్షులుగా నేను అడిగినాను. మరి వరంగల్ జిల్లాలో కూడా మాకు ఒక కమ్యూనిటీ హాల్స్ ఒక హాస్టల్ బిల్డింగ్ కూడా సపరేట్గా ఉండాలి, అది ఉమ్మడి జిల్లా ఆస్తిగా ఉంది అని అడిగినాము. తప్పకుండా 1 ఎకరం భూమి ఇచ్చి దానికి తగిన నిధులు కూడా హాస్టల్ బిల్డింగ్ కట్టించుకోవడానికి కూడా వారు ఇస్తారని హామీ ఇవ్వడం జరిగింది. మరి ఇంకా ఈరోజు కొండ మురళన్న గారిని రాష్ట్ర స్థాయిలో కూడా ఈ తెలంగాణ మున్నూరు కాపు సంఘం పటేల్స్లో మీరు రాష్ట్ర కమిటీలో ఉండాలని కోరినాము. వారు సానుకూలంగా స్పందించి ఏదైతే హైదరాబాద్లో నగరం నడిబొడ్డున కాచిగూడ మున్నూరు కాపు విద్యార్థి వసతి గృహం
గత 20 సంవత్సరాల నుంచి కూడా ఎండోమెంట్లో సుమారు ఒక 500 కోట్ల రూపాయల ఆస్తి ఉంది. మరి ఈరోజు దేవాదాయ శాఖ మంత్రివర్యులుగా ఉన్న కొండ సురేఖ మేడం గారిని త్వరలో మేమందరం కలిసి ఆ ఆస్తిని మాకు ఇవ్వాలని మేము కోరినాము. దానికి మురళన్న గారు తప్పకుండా కృషి చేస్తున్నందుకు వారి ప్రత్యేకంగా మేము రాష్ట్ర కమిటీ తరపున తెలంగాణ మున్నూరు కాపు కుల బాంధవులందరి తరపున ప్రత్యేకంగా వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాము. మరి ఏదైతే ఉమ్మడి వరంగల్ జిల్లాలో మరి మున్నూరు కాపులకు ఒక పెద్ద దిక్కుగా ఉన్న మీరు అందరికీ కూడా అన్ని జిల్లాల్లో కూడా తప్పకుండా మాకు ఈ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మరి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ద్వారా మా కమ్యూనిటీ హాల్స్ కానీ ప్రతి ఒక్కటి కూడా మాకు న్యాయం చేయాలని కోరినాము. మాకు మున్నూరు కాపు కార్పొరేషన్ కూడా ప్రకటించినారు, దాన్ని కూడా నిధులు ఇవ్వాలని కోరినాము. ప్రతి జిల్లా కేంద్రంలో ఒక 2 ఎకరాల భూమి, తగిన బాలబాలికల హాస్టల్ బిల్డింగ్ కూడా నిధులు ఇవ్వాలని మేము కోరుతున్నాము. మా కోకపేటలో కూడా ఆత్మగౌరవ భవనము మాకు ఆ రోజు చాలామంది గౌరవ బీసీ కులస్తులందరూ బిల్డింగ్స్ కట్టుకున్నారు, మాది మేము కట్టలేకపోయినాము. దాని గురించి కూడా కొండ మురళన్న గారిని మేము మాట్లాడడం జరిగింది. వారు అన్నిట్లలో కూడా మున్నూరు కాపులకు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఏ డిమాండ్స్ ఉన్నా కూడా తప్పకుండా న్యాయం చేస్తాము దేవన్న అని వారు చెప్పినందుకు వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈరోజు నూతనంగా ఎన్నికైన ముస్కమల్ల సుధాకర్ పటేల్ గారు తప్పకుండా 11 సంవత్సరాల తర్వాత మళ్ళీ మరి అందరూ కూడా యునానిమస్గా మీకు అవకాశం ఇచ్చినారు కాబట్టి వారి ద్వారా ఈ జిల్లాలో మరి తప్పకుండా అన్ని కార్యక్రమాలు కూడా మీరు ముందుకెళ్ళి తీసుకెళ్లాలని మేము తెలియడం జరిగింది. వారు కూడా సానుకూలంగా స్పందించినారు. మరి ఈరోజు ఈ కార్యక్రమంలో ప్రెస్ మీట్ కార్యక్రమంలో కూడా పాల్గొన్న బండి రమేష్ పటేల్ గారు, రాష్ట్ర కార్యదర్శి కంచి మనోహర్ పటేల్ గారు, మరి బోరిగం భాస్కర్ పటేల్ గారు, వాసిరెడ్డి సుధాకర్ పటేల్ గారు, దూరం ఆనంద్ గారు, వానం శ్యామ్ గారు, ముస్కమల్ల దేవేందర్ గారు, చిక్కలపల్లి సతీష్ గారు, మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్న మున్నూరు కాపు కుల బాంధవులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. జై మున్నూరు కాపు, జై జై మున్నూరు కాపు, జై పటేల్, జై జై పటేల్. తెలంగాణ రాష్ట్ర మున్నూరు కాపు పటేల్ సంఘం అధ్యక్షుడు కొండ దేవన్న గారి ఆధ్వర్యంలో మరియు మా నాయకుడు మాజీ ఎమ్మెల్సీ కొండ మురళీధరరావు అన్నగారు ఆశీస్సులతో ఈరోజు నాకు ఇచ్చిన ఈ కర్తవ్యాన్ని జిల్లా అధ్యక్షుడిని ఇచ్చినందుకు 100% నేను ముందుండి అన్ని మండలాలు కలుపుకొని జిల్లా స్థాయిలో మున్నూరు కాపు పటేల్ డెవలప్మెంట్కు నేను నా వంతు కృషి చేస్తానని చెప్పి మీ అందరి ముందు మాట తీసుకుంటున్నాను. ముఖ్యంగా నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మా మురళన్నకు ఎప్పుడు మేము రుణపడి ఉంటాం. వారికి గౌరవం చేకూరే విధంగా మేము పనిచేస్తామని చెప్పి మా వరంగల్ జిల్లాలో సంబంధించిన మున్నూరు కాపు పటేల్ అందరినీ కలుపుకొని పోయి ఏ కార్యక్రమం ముందుండి పనిచేసుకుంటూ అది రాష్ట్రానికి కూడా మేము ముందుండి పనిచేసే విధంగా కార్యక్రమాన్ని నిర్వహిస్తామని చెప్పి రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ అటవీ పర్యావరణ శాఖ మంత్రులు శ్రీమతి శ్రీ కొండ సురేఖ మురళీధరన్ గారికి వారికి మా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఎందుకంటే మాకు సహకరించి మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మేము ముందుండి కష్టపడి వారికి పేరొచ్చే విధంగా మేము కష్టపడి పనిచేస్తామని చెప్పి తెలుపుకుంటున్నాను. ఎందుకు ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు మా కడకం పెంటన్న గారి వారి ఆశీస్సులతో కూడా మరియు మా మున్నూరు కాపులందరి ఆశీస్సులు నాకు ఉంటే ఖచ్చితంగా ముందుండి పనిచేసుకుంటూ పోతామని చెప్పి రాష్ట్ర ఉపాధ్యక్షులు గోపాల్ నవీన్ రాజన్న గారికి వారికి కూడా ప్రత్యేక కృతజ్ఞత తెలుపుకుంటాను. ఎందుకంటే వారి ఆశీస్సులు కూడా తీసుకోవడం జరిగింది, వారి ఆశీస్సుల ద్వారానే మురళి దగ్గర పోవడం జరిగింది. వీరందరికీ కూడా నేను నన్ను నమ్మినందుకు వారందరికీ నేను నమ్మకంగా పనిచేస్తానని చెప్పి మీ అందరి ముందర చెప్తున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు మా మున్నూరు కాపు పెద్దలందరికీ మా మీటింగ్కి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ అవకాశాన్ని నేను సద్వినియోగం చేసుకొని ఖచ్చితమైన పని జిల్లాలో ఇంతకుముందు లేని విధంగా పనిచేస్తానని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. నమస్తే. జై పటేల్, జై మున్నూరు. ముస్కమల్ల సుధాకర్ గారు మరి వరంగల్ జిల్లా అధ్యక్షునిగా ఏకగ్రీవంగా ఎన్నికైన సందర్భంలో వారికి నా శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి సుధాకర్ గారు గతంలో కూడా కులానికి సేవ చేసిన వ్యక్తి. మేము వేములవాడలో సత్రం కట్టినప్పుడు కూడా ముందుండి ఆ సత్రంలో ముందుండి నడిపించిన వ్యక్తి. అలానే ఉమ్మడి జిల్లాలో కూడా మా భవన నిర్మాణానికి కృషి చేసిన వ్యక్తి. ఆయన యొక్క సేవలను గుర్తించి ఈరోజు మురళీధర్ పటేల్ గారు మరియు కొండ దేవన్న గారు మరియు మా సభ్యులందరూ కూడా ముస్కమల్ల సుధాకర్ గారిని ఎన్నుకోవడం జరిగింది. మరి వారికి ఇది ఒక పెద్ద బాధ్యత.
ఎందుకంటే ఈ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు మున్నూరు కాపులో కార్పొరేషన్ ఇస్తా అన్నాడు. అలానే ప్రతి జిల్లాలో 2 ఎకరాలు ఎకరం ల్యాండ్ ఇచ్చి వసతి గృహాలు కూడా ఏర్పాటు చేస్తా, కమ్యూనిటీ హాల్ ఏర్పాటు చేస్తా మాకు మాట ఇవ్వడం జరిగింది. దానికి అనుగుణంగానే మొన్న మాకు ఒక 7 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది ఇప్పటికే. ఇప్పుడు మరి సుధాకర్ గారు వరంగల్లో కూడా మరి ఒక స్థలాన్ని గుర్తించిండు. దాంట్లో వసతి గృహాన్ని కమ్యూనిటీ హాల్ను కూడా నిర్మించి మరి సంఘానికి ఆదర్శంగా ఉండుకుంటూ మురళీధరరావు గారు ఏదైతే ఆశించిండో ఆయన యొక్క కళ నెరవేరుస్తూ మరి ఒక వరంగల్ జిల్లానే కాకుండా హన్మకొండ మరి 6 జిల్లాలు ఉమ్మడి జిల్లాలు ఉన్నాయి. వాటన్నింటిలో కూడా ప్రతి దాంట్లో కూడా ఒక భవనం నిర్మించడానికి సంఘం దేవాన ద్వారా మేము అందరూ కృషి చేస్తాం. కాబట్టి ఈ యొక్క మరొకసారి స్వాగతాన్ని కురుస్తున్నాం.